హలో అండి. అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఆదివారం ఆడవాళ్లకు సెలవు అనే ఒక చక్కని కథను వినేద్దామండి. కథను రచించిన వారు తాత మోహన్ కృష్ణ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? భాగ్యం, భాగ్యం, ఎక్కడున్నావే? ఒకసారి లరా. వంటింట్లో పనిలో ఉన్నాను. చెప్పండి, ఏమిటి? ఆదివారం స్పెషల్ వంటకం చేస్తావా? దానికోసం సరుకులు తెచ్చుకుంటావని పిలిచాను. ఏవండి, అన్ని పనులు నేనే చెయ్యాలా? చెయ్యాలి, అన్నీ చెయ్యాలి. నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు మరి. ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు. దర్జాగా ఫ్యాన్ కింద కూర్చొని చేసే పని ఒక పనేనా? నేను చూడండి, ఇంట్లో పని బయట పని అన్నీ చేసుకోవాలి. ఎండైనా వానైనా బయటికి వెళ్ళాలి కదా. మగాన్ని సంపాదించి తేవడం నా వంతు. ఇల్లు అంతా చూసుకోవటం ఆడదానిగా నీ వంతు. అదేమిటండి, మాకు రోజురోజుకు పనులు ఎక్కువైపోతున్నాయి. కొంచెం హెల్ప్ చేయండి. లేదు భాగ్యం, నేనెంత అలసిపోయి ఇంటికి వస్తున్నానో తెలుసా? కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు. మాకు ఉంటాయండి నొప్పులు అంది భాగ్యం. ఇంట్లోనే కదా మీరు తిరగడం, మీకేంటి కష్టం అని గట్టిగా అడిగాడు భర్త. అలా అనకండి. సరుకుల కోసం బయటికి వెళ్ళాలి. బయట పనులు కూడా ఎక్కువే ఉంటాయండి. ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయే రోజులు ఎప్పుడు వస్తాయో బ్రహ్మంగారి పుస్తకం చూసి చెబుతానులే. అప్పటిదాకా తప్పదు మరి, చెయ్యాలి అని వెటకారం చేశాడబ్బా. రోజు భాగ్యం ఉదయాన్నే లేచి ఇంట్లో భర్తకు వంట చేసి ఆఫీస్కు బాక్స్ ఇవ్వాలి. భర్త ఆఫీస్కు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. పని మనిషిని పెట్టుకునే అంత వెసులుబాటు లేదు ఇంట్లో. తర్వాత బయటకు వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాలి. అన్నీ చేసుకోవాలి పాపం. ఎండైనా వానైనా ఒంట్లో బాగలేకపోయినా సరే. కాలింగ్ బెల్ మోగింది. ఎవరో వచ్చినట్టున్నారు అనుకొని తలుపు తీయడానికి వెళ్ళింది భాగ్యం. కాంతం, నువ్వా? ఎలా ఉన్నావు? ఏదో ఇలా ఉన్నానే. కాంతం అదే కాలనీలో ఉండే భాగ్యం స్నేహితురాలు. ఏమిటే విషయాలు? చేతికి ఏమైంది? అడిగింది భాగ్యం. మొన్న వంట చేస్తున్నప్పుడు కాలింది చెప్పింది కాంతం. మరి రెస్ట్ తీసుకోవచ్చుగా. ఇంట్లో పని ఎవరు చేస్తారు? అసలే మా ఆయనకు చాలా కోపం. టైంకి అన్నీ చేసి పెట్టాలి అంది కాంతం. మీ ఆయన ఇంటి పనులు నీకు సాయం చేస్తారా? లేదు భాగ్యం, అన్నీ నేనే చూసుకోవాలి. ఇక్కడ అదే పరిస్థితి కాంతం. నీకు నాకు కాదే, అందరి ఆడవాళ్ళ పరిస్థితి ఇంతే. మనమందరం మీటింగ్ పెట్టుకోవాలి, కాలనీ మీటింగ్. ఈ ఆదివారం అందరం కలుద్దాము. ఆదివారం వద్దే, ఆ రోజే అన్ని రోజుల కన్నా ఎక్కువ పని ఉంటుంది. మొగుళ్ళు ఇంట్లో ఉంటారు కదా. అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి అని అడుగుతూనే ఉంటారు. పోనీలే, శనివారం పెట్టుకుందాం. అయితే అందరికీ కబురు చేస్తాను. అలాగే అని చెప్పి వెళ్ళింది కాంతం. అనుకున్న ప్రకారం శనివారం అందరూ కలిశారు. ఆడవారందరూ తమ తమ కష్టాలు చెప్పుకున్నారు. అందరిది ఇదే సమస్య. మగవారికైనా ఆదివారం పండగలకి సెలవుంది. కానీ మనకి మాత్రం అప్పుడే పని ఎక్కువ ఉంటుంది. అసలు తీరికే ఉండదు. మనకి ఒకరోజు సెలవు కావాలి కదా అని అందరం చర్చించుకున్నారు. అందరూ ఇక మీదట ఆదివారం సెలవు కావాలని భర్తలను అడుగుతాము. ఒప్పుకోరు, తిడతారు అని అందరూ అన్నారు. మరి వంట, ఇంటి పనులు ఎవరు చేస్తారు ఆ రోజు? మగవారు చెయ్యాలి. సంసారంలో వారు కూడా భాగమే కదా. ఒక్కరోజు చెయ్యలేరా? అడిగి చూద్దాం అని నిర్ణయించుకున్నారు అంతా. మళ్ళీ వచ్చే శనివారం కలుద్దాం అని అందరూ వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చి భాగ్యం భర్తతో, ఏవండి, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. చెప్పు భాగ్యం. నాకు ఆదివారం సెలవు కావాలండి. ప్రతి ఆదివారం అందరూ ఆడవారు తీసుకుంటున్నారు. ఎందుకో? రెస్ట్ కోసం అండి అంది భాగ్యం. కుదరదంతే. మరి ఇంట్లో పని ఎవరు చేస్తారు అని తిట్టాడు భర్త. అందరింట్లోనూ సుమారు ఇదే పరిస్థితి నడిచింది. శనివారం మీటింగ్లో అందరూ ఇదే మాట చెప్పారు. మొగుళ్ళు ఒప్పుకోవట్లేదని. అయితే ఒక చట్టం తీసుకొద్దాం. చట్టమా అని ఆశ్చర్యంగా అడిగారు అందరూ. మనకు బోలెడు సంఘాలున్నాయి. వాళ్ళ సహాయంతో ఉద్యమాలు చేద్దాం. వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తారు. నాకు తెలిసి మహిళలందరికీ ఇదే సమస్య ఉంటుంది.
మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా మనలాంటి అక్కాచెల్లెల కష్టాన్ని చూసి స్పందిస్తారు. అందరూ వెళ్ళి ధర్నాలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఉద్యమాలు చాలా రోజులు నడిచాయి. రోజు రోజుకు ఎందరో ఆడవాళ్ళు ఉద్యమాల్లో చేరుతున్నారు. మొత్తం రాష్ట్రాన్నే ఒక ఊపు ఊపింది ఉద్యమం. ఈ వార్త ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది. మన ఆడబిడ్డలు ఇంత కష్టపడుతున్నారా? ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇంటి పని నుంచి సెలవు ప్రకటిస్తున్నాను. ఆర్డర్ పాస్ చేస్తున్నాను. అందరూ మద్దతు ఇవ్వాలి అని ఆర్డర్ పాస్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఆ రోజు మరి ఇంటి పని ఎవరు చేస్తారు సార్? అడిగారు మంత్రులు. ఆ ఆర్డర్లో ఇది కూడా కలపండి. అవకాశం ఉంటే పని వాళ్ళ చేత, లేకపోతే ఇంట్లో మగవారు చేసుకోవచ్చు. ఎక్కడా ఆడవారి ప్రమేయం లేకుండా, అది ఎన్నికలు దగ్గర పడే సమయం కాబట్టి ఆడవారి బిల్ వెంటనే పాస్ అయిపోయింది. మగవారంతా వంటింట్లో గరిటెలు పట్టుకొని వంటలు మొదలుపెట్టారు. వంట పుస్తకాలకు డిమాండ్ బాగా పెరిగింది. వంటల కోసం కోచింగ్ సెంటర్లు కూడా స్టార్ట్ చేశారు కొంతమంది. ఆడవారంతా ఆదివారం కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉండే రోజులు వచ్చేశాయి. ఒక ఆదివారం భాగ్యం. భర్తతో ఏమండి కొంచెం కాఫీ ఇస్తారా? గొంతు తడి ఆరిపోతుంది అని అనాల్సి వస్తుంది. అంతేనండి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.